మా 4వ నెలలో 8వ తేదీ అనగా సోమవారంలో మనం ప్రవేశించాము. ఈ 4వ మాసంలో కూడా 7 దినాలు కాపాడి మరో నూతన దినాన్ని మనకు దయా కిరీటంగానే మన ఆయుష్కాలను పొడిగించి మనల్ని ఇంకా ఈ లోకంలో కొనసాగింపజేస్తున్న దేవునికి ఎంతో వందనస్తులమైంటున్నాం. ఈరోజు మన దినవాక్యము యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41 నుండి 49 వరకు 9 వచనాలు మనం ధ్యానించవలసిన వారమైంటున్నాం. ప్రభు కృపతో దేవుని సహాయముతో మరి దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. 41వ వచనం నుండి 44 వరకు మనము చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు సహజంగా ఫ్యామిలీ ప్రేయర్ అంటే తప్పనిసరిగా పరిశుద్ధ గ్రంథము, పాఠ పుస్తకం. సియోను వాళ్ళకి ఏంటంటే భక్సింగ్ గారి సహవాసంలో పాఠ పుస్తకం కూడా పాఠ పుస్తకం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన లేక కుటుంబ ప్రార్థన అనగానే పరిశుద్ధ గ్రంథము, పాఠ పుస్తకం రెండు కంబైన్డ్ గా ఉండాలి. రెండు సమీపంగా పెట్టుకొని వచ్చి కూర్చోవాలి. ఒక అర్ధగంట సేపు, 40 నిమిషాలు, 35 నిమిషాలు కూర్చొని దేవుని వాక్యం వినాలి. లేక ఆయా బాధ్యతలు ఒకవేళ ఉంటే అవన్నీ ఈ రెండు లేకపోయినా, దగ్గర లేకపోయినా కూడా కొంచెం శ్రద్ధగా ఆ బాధ్యతలు తీర్చుకుంటూనే భయభక్తులతో వింటే చాలు. కానీ వీలైనంత వరకు ప్రభు కంటే ఎక్కువ కాదు, కానీ పరిస్థితులు కూడా అలాగ ఉంటాయి, కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి వారికి మాత్రము మరి దేవుడు కన్సిడరేషన్ ఇస్తున్నాడు. కానీ వీలైనంత వరకు మనము తప్పనిసరిగా బైబిల్, పాఠ పుస్తకం ఉండడం మంచిది. పాఠ పుస్తకం తీసి పాట కూడా దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. అది మంచి గట్టి విశ్వాసులకు ఉండవలసిన గుణలక్షణం. ఇప్పుడు మనము 41 నుండి 44 వరకు చదువుకుందాం. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చినప్పుడును, పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్ని జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలు దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. 43వ వచనం. అచ్చట చేరి మీ ప్రవర్తనను మీరు అపవిత్రపరచుకున్న మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహ్యించుకుందురు. ఇశ్రాయేలులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందురు. ఈ 4 వచనాల్లో మనం చూస్తుంటే బహు స్పష్టంగా దేవుడు వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి మిమ్మల్ని పిలిచాను అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు, చెదరగొట్టింది ఆయనే, ఇప్పుడు అంటున్నాడు సమకూర్చుతున్నా అంటున్నాడు. సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించదను అంట. పరిమళ సువాసన కలిగిన ధూపం వలె, శ్రేష్టమైన పరిమళ ధూపం వలె నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు మన ప్రభు చూడండి, అంగీకరించదను. అన్య జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. అన్ని జనులు ఉన్నాడు, ఇంకా దేవుణ్ణి ఎరగని వారు, నీ వారు కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వారందరూ కూడా అన్ని జనులే.
దేవుణ్ణి ఎరగని వారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేర్చుకుని వారందరూ కూడా మరి అన్ని జనులతో మరి వారిని ఏకీభవింపవచ్చు. కాబట్టి వాళ్ళ ముందు, అన్ని జనుల ముందు నేనేం చేస్తానంటే మీ మధ్య నన్ను పరిశుద్ధపరచుకుందును అంటున్నాడు. మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును. ఏమంటున్నాడు చూడండి, మీ పితరులకు ఇచ్చదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు, అనగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చూడండి, అనగా అంటాడు. అక్కడ అంటున్నాడు మీ పితరులకు ఇచ్చేదని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశం అని మనం ఎరుగుదము, కనాను దేశం అని. కానీ మళ్ళీ అంటాడు, ప్రభు అంటున్నాడు, ఎంత చక్కటి వివరణ ఇస్తారు వారు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నారు, అనగా ఇశ్రాయేలు దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు. కాబట్టి నేను రప్పించబోయే ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు దేశానికి ఒక ప్రత్యేకత ఉందని పలుమార్లు మనం చూస్తూ వస్తున్నాం. లోకమంతటా సర్వ సృష్టిలో భూమి మీద ఉన్న దేశాలన్నిటిలో కంటే ఇశ్రాయేలు దేశములకు ఒక ప్రత్యేకత, ఒక గొప్ప ఏర్పాటు కలిగిన ఒక శ్రేష్టమైన దేశంగా, ఆయన ప్రేమించిన దేశంగా మనం ఎరుగుదము. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఎంత ఇష్టమో అని కూడా మనం ఎరుగుదాం. ప్రభు రక్తం చేత కడగబడిన మనం కూడా ఆయన బిడ్డలుగా చేర్చబడ్డాం. అన్ని జనాంగమైన మనల్ని, ఈ మనమంటే కూడా చాలా ఇష్టం దేవుడికి. గమనించండి, ఇక్కడ అంశం ఏంటంటే, దేశము నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవాను తెలుసుకుంటాను. అమ్మో, దేవుడు ఈ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి చెదిరిపోయిన మనల్ని సమకూర్చాడు. చెదరగొట్టబడిన వారం, వెళ్ళగొట్టబడిన వారమైన మనల్ని ప్రభు మళ్ళీ మా దేవుడు ఎంతో సమకూర్చారని ఇశ్రాయేలు ప్రజలు అనుకుందరు అంటున్నాడు, తెలుసుకుందరు అంటున్నాడు. ఇంకేమంటున్నారు చూడండి, ప్రభు అంటున్న మాటలు, అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకున్న మీ క్రియలన్నిటిని. మీరు అక్కడ ఏమనుకుంటారంటే, మీ క్రియలు, మీరు ఏ విషయాలు అపవిత్రపరుచుకున్నారో వాటన్నిటిని బట్టి ఏమంటున్నాడు, మిమ్మల్ని మీరే అసహించి, అసహ్యమైన మనస్తత్వం అండి, ఎంత నీచమైన మనసు. ప్రభు మనల్ని ఇంతగా ప్రేమించి, మరి ఇంతగా మనం ఎన్నిసార్లు విసిగించినా కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తూనే వచ్చారే. చిచి, ఏంది మన బుద్ధి, ఏంది మన నీచమైన స్వభావం ఏందని మిమ్మల్ని మీరే అసహించుకుందరు. దేనిని బట్టి చూడండి, దేనిని బట్టి నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశములకు మళ్ళీ తీసుకొచ్చేసాడు దేవుడు. ఆయన అన్న మాట ప్రకారం ఇశ్రాయేలును మనల్ని రప్పించినాడు, సమకూర్చాడు. కాబట్టి ఎంత అసహ్యంగా మనం ప్రవర్తించాం. గమనించండి, 43వ వచనం, అచ్చట చేరి మరి దేవుడు సమకూర్చిన ఇశ్రాయేలు దేశంలో సమకూర్చబడిన బిడ్డలు, అనగా ఇశ్రాయేలీలు అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మను మీరు అపవిత్రపరుచుకున్న మీ క్రియలన్నిటినీ ఎంత అసహించుకున్నారంటే వాళ్ళు, ఎంత మనము ప్రభుని విసిగించిన మన ప్రవర్తన, మన నిజ జీవితాలు, మన నడవడిక ఎంతగా మనము దేవుణ్ణి అపవిత్రపరుస్తూ వచ్చినా, లేక మన జీవితాలు మనమే అపవిత్రపరుచుకున్నప్పటికీ మన క్రియలన్నిటిని బట్టి మనసులకు తెచ్చుకొని ఎన్ని క్రియలు చేశామో, ఎంత దుర్మార్గం చేశామో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించామో, అయ్యో ఏంది మనం ఇలాగా ప్రవర్తించాము అని మీరు మనసులకు తెచ్చుకొని ఏం చేస్తారు అంటున్నాడు. ఏమంటున్నాడు, మీ ప్రవర్తనను మీరు అపవిత్రపరచుకున్న మీ క్రియలను బట్టి మనసులకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను, మూడవ చూస్తుంటే మీరు చేసిన దుష్క్రియలు, ఎన్ని దుష్కార్యాలు చేసి, చేయరాని కార్యాలు చేసేస్తారు. దేవుని బిడ్డలమైన మనం కూడా గమనించుకోవాలి. ఆయన అమూల్యమైన, ప్రశస్తకరమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమును పాపినైన నా కొరకు, మన కొరకు ఆయన రక్తము చిందించి మన పాపలను క్షమించి రక్షించి విమోచించిన తరువాత కూడా దేవుల్లో సంపూర్ణత లేకుండా దుష్కార్యాలు చేసుకుంటాం. అంటున్నాడు, మీ దుష్క్రియలను మీరే తలంచుకొని
అసహించుకొందురు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా అసహించుకుంటున్నారు. చిచ్చి చిచ్చి అయ్యో, ఎంత అసహ్యంగా జీవించాము, ఎంత భయంకరంగా జీవించాము, ఎంత దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయాము, దుష్క్రియలు చేస్తూ వచ్చాము. మన క్రియలన్నీ కూడా భయంకరంగా జీవించాము. సార్లు ప్రభువును నొప్పిస్తూ దేవుని నొప్పిస్తూ వచ్చాము. తమ జీవితాల్ని, వారి దుష్క్రియలను, వారి దుష్కార్యములను వారు జ్ఞాపకం చేసుకొని ఏమంటారు, ప్రభు అయిన సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మిమ్మల్ని మీరే అసహించుకుందరు. మిమ్మల్ని మీరే అసలు ఇంతగా చేసేసామా? ఇంత ఘోరమైన కార్యాలా? వింటున్న ప్రియమైన బిడ్డలారా, నీవు నేను గత కాలంలో లేక ప్రభుని ఎరిగిన తర్వాత కూడా చాలా మంది నేను గమనించాను. ఎంత త్వరగా పడిపోతారు, ఎంత త్వరగా చెడిపోతారో నేను చూస్తా ఉంటాను. వింటున్న ప్రియమైన వాళ్ళరా, నేనే కాదు మీరు కూడా చూస్తూ ఉండొచ్చు ఆయా అనుభవాలను బట్టి. దానిని బట్టి ఇక్కడ నా అంశం ఏంటంటే, మనల్ని మనం అసహించుకోవాలి. ఎంత భయంకరమైన జీవితంలో మనం జీవించాము, ఎంత ఘోరమైన జీవితంలో జీవించాము. ఆయనను ప్రభు నన్ను క్షమిస్తూనే వచ్చాడు. నా ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఆయన నన్ను క్షమిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల గురించి, మన ప్రవర్తన గురించి, మన దుష్కార్యాల గురించి, గత కాలంలో చేసిన వాటి ఎంచుకోవాలి. చాలాసార్లు ప్రభు క్షమించేశాడు, ఇదొక స్లోగన్ ఉంది. ప్రభు క్షమించేసాడు, ఇక్కడ మళ్ళీ పాపములని కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. వాస్తవమే, ప్రభు క్షమించేసిన సంగతి వాస్తవమే. 1000%, 100% 1000% కరెక్ట్. అయితే నీవు చేసిన దుష్కార్యాలన్నీ కూడా నువ్వు కప్పెట్టేసుకొని, నువ్వు మళ్ళీ యథాప్రకారంగా తగుదనయ్యా అన్నట్టుగా నువ్వు మళ్ళీ అందరితో కలిసిపోవడం కాదు. నీ పాపాల విషయంలో చేసిన విషయాలు నువ్వు అసహించుకున్నావా? ప్రభు అడుగుతా ఉన్నాడు. అసహించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, వారు అసహించుకుందరు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇశ్రాయేలులారా మీ దుర్మార్గతను బట్టి, మళ్ళీ చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా మీ దుర్మార్గతను బట్టి, మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టి నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవాని తెలుసుకుందరు. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 40 వచనం నుంచి మనం చూస్తే 40 నుండి 44 వరకు, మనం 41 చూసాం. సారాంశం ఏంటంటే 40 నుండి 44 వరకు వారి దేశానికి వారిని రప్పిస్తానని దేవుడు చేస్తున్న కృపాభరితమైన వాగ్దానం. ఇక్కడ దేవుడు కృపాభరితమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడు, నేను వారి దేశానికి మళ్ళీ తీసుకువెళ్తాను అని 4 వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఇప్పటి వరకు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం, ఈ కృపాభరితమైన వాగ్దానాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. అంతే కాదు గాని ఒక జాతికి వారు విగ్రహమునకు పూజిస్తూ వచ్చారు వాళ్ళు. అంతేకాదు విముక్తులైన దేవుని మాత్రమే తెలుసుకునేలాగా ఆయనకు అంగీకారమైన బలులు అర్పించేలా శక్తివంతులై ఉంటారని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి వారు ఏ విధంగా జీవించారు అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మనం చూస్తే శక్తిమంతుడైన దేవుని వారు తెలుసుకొని, వారు మన దేవుడు శక్తిమంతుడు, అందుకని ఆయన వాగ్దానం నెరవేర్చాడు. శక్తివంతమైన వాగ్దానాలు ఇచ్చే దేవుడని వారు తెలుసుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వారు తమను గురించి, ఆ దేవుని గురించి ఎక్కువ జ్ఞానంలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి తమను గురించి అసహించుకున్నారు. రెండోది, దేవుని జ్ఞానమును, దేవుని కృపను వారు గ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ 4 వచనాల్లో. కాబట్టి ఇక 43వ వచనం ఒకసారి చూడండి. వారు కొంత మటుకు దేవుని దృష్టిలో తాము ఎలా ఉన్నామో గ్రహించి పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తున్నాం. 43వ వచనంలో కొంత మటుకు వాళ్ళు గ్రహించారు. దేవుని దృష్టిలో మనం ఎలాగా జీవించాము, మనం చేసిన క్రియలన్నిటి విషయంలో, వారు చేసిన దుష్క్రియల విషయంలో మరి వారు
అసహించుకున్నట్టుగా మనం చూస్తూ వచ్చాం. 43వ వచనం. అంటే కొంత మట్టుకు వాళ్ళు గ్రహించారు. వారి తప్పిదములు, వారి దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు కాబట్టి జీవం కలిగిన దేవుడు అని తెలుసుకుంటూ వచ్చారు. మరి వారు తమ్ముడు తామే వారు పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 45 నుండి మనము చదువుకుందాం. 45 నుండి 48 వరకు ఒకసారి చదువుకుందాం. ఇదే యెహోవా వాక్కు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనము. సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు తన ప్రియమైన దాసుడు, తన ప్రియమైన నరపుత్రుడు అయిన యెహెజ్కేలుతో అంటున్నాడు. ఇక్కడ నరపుత్రుడా అంటున్నాడు. తనకి సంబోధిస్తూ మరి నా పిల్ల అయిన తిమోతి అంటాడు అపోస్తలుడైన పౌలు. అలాగనే ఇక్కడ మనం చూస్తే నరపుత్రుడు దేవుడు పిలుస్తా ఉన్నాడు ప్రవక్త అయిన యెహెజ్కేలును. కాబట్టి నీ ముఖం ఏం చేయాలంటే దక్షిణపు తట్టు తిప్పుకో, దక్షిణ దేశంలోకి ప్రకటింపుము. దక్షిణ దేశానికి వైపు పోయి తిప్పుకొని ముఖం రైట్ గా చూస్తూ దక్షిణ దేశంలోకి ప్రకటింపాలి. ఏమని ప్రకటించాలి? దక్షిణ దేశపు అరణ్యమును గురించి ప్రవచించి దక్షిణ దేశపు అరణ్యమును గురించి ప్రకటించమంటాడు. అరణ్యం చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 40 ప్రకటన 45, 46 చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? సర్వ సృష్టికర్త దేవాతి దేవుడు తన ప్రియమైన దాసుడు, తన ప్రియమైన ప్రవక్త అయిన యెహెజ్కేలుతో నరపుత్రుడా అని చెప్తున్నాడు. డీటెయిల్ గా వివరంగా ఇస్తున్నాడు. 47 దక్షిణపు దేశమా యెహోవా మాట ఆలకించుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా వాళ్ళకి చెప్పమంటున్నాడు. ఓ దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని బిగ్గరగా స్వరముతో వారి వైపు చూస్తూ చెప్పమంటున్నాడు. నేను నీలో అగ్ని రాజబెట్టేదను, జరగబోయే విషయాలు చెప్పమంటున్నాడు. నిజంగా ప్రవక్తలు, ఆనాటి ప్రవక్తల గురించి మనం ఆలోచిస్తే ఈ మాట మనం పోయి మీకు దేవుడు రాజు పెట్టబోతున్నాడంటే ఊరుకుంటారా? విశ్వాసులు, మనం ప్రేమిస్తున్న విశ్వాసులు కూడా చాలా బాధపడిపోతారు. ఏమైనా ఒకవేళ ఏమి ప్రవర్తించకపోయినా కూడా చాలా మనసు ఖర్చు పెట్టుకుంటారు. అయితే ఇక్కడ దేవుని మాటలు అట్లా ఉంటాయి. దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు, దేవుని దాసులు ఆ విధంగా దేవుడు చెప్పనట్టుగా మనం ఉండాలి. చెప్పేవాళ్ళంగా ఉండాలి. ఆయన ఏం చెప్పంటే చెప్పేయడం అంతే. తర్వాత ఏమైనా కానీ ఇక్కడ అంటున్నాడు, నేను నీలో అగ్ని రాజబెట్టేదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ దహించును అని వాళ్ళకి ప్రకటించమంటున్నాడు. అది ఆరిపోకుండా నుండును, అది ఆరిపోకుండా ఉంటుంది అంటున్నాడు. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. 48 అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టేదను. రాజబెట్టడం అంటే పూర్వకాలం దినాల్లో మరి పొయ్యిలో కట్టెలు పెట్టి మండుతా ఉంటాయి. మండి ఇంకా ఆరిపోయే టయానికి ఏంటంటే కొన్ని ఊతేవాళ్ళం, ఊదులు కొట్టాలుండే ఆ దినాల్లో. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. ఇవన్నీ పాతకాలం. మన సుశీలక్క గారు బాగా తెలిసి ఉంటది. పల్లెటూరు వాతావరణంలో బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసింది సుశీలక్క గారు కాబట్టి ఆమె గురించి నేను కొంత సాక్ష్యం ఎరిగి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ అనుభవం మరి చార్లెసక్క గారు ఉండుండదు. ఎందుకు చెప్తాను, మీరు డీటెయిల్ గా ఎందుకు చెప్తాను అంటే ఆమె వేరే, పరిస్థితులు వేరే, ఈమెకున్న పరిస్థితులు వేరే. కాబట్టి రాసి పెట్టడం అంటే ఆరిపోతున్నప్పుడు మళ్ళీ హూ 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 అని మంట మళ్ళీ బాగా మండేలాగా చేయడం. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ మాట ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు ఈ మాట
సంబోధించాడు. పచ్చని చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి, చెట్లు ఎట్లా కాలిపోతాయి? పచ్చని చెట్లు కష్టం కదా, ఎండిన చెట్లు అయితే కాలిపోతాయి. అందుకే అంటాడు పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును, అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖము అంతయు దాని చేత కాల్చబడును. మొత్తం కాల్చేస్తానంటున్నాడు. ఇంకేమంటాడు? అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టితను. మళ్ళీ సెకండ్ టైం అంటున్నాడు. అది ఆరిపోకుండా నేనేం చేస్తాను? దాన్ని రాజబెడతాను. బాగా మంట ఇంకా ఆరిపోతున్న టయానికి మళ్ళీ హూ అని ఊది ఊది నేను రాజబెడతాను అంటున్నాడు. సమస్తమైన జనులకు తెలియబడును. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసిన భాగములో 48వ వచనం వరకు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏ విధంగా చేయబోతున్నాడు అనే విషయాన్ని మనము కొంచెం విపులంగా చూడవలసిన వారమైంటున్నాం. ఇక్కడ మనం చూస్తే 45 నుండి 48 వరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నాం 45 నుండి 48 వరకు. దేశంలో మిగిలి ఉన్న రాజ్య భాగం పూర్తిగా నాశనం అవుతుందని తెలియజేసే భవిష్యత్ వాక్ ఇది. దేశంలో పూర్తిగా నాశనం కాబోతుందని భవిష్యత్తు గురించి ముందుగానే తెలియజేసే యెహోవా వాక్కు, అనగా భవిష్యత్ వాక్కు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని అడవితో పోల్చడం కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏం కనబడుతుందంటే అడవితో పోల్చబడుతుంది. ఆస్ట్రేలియాలో కూడా ఆయా దేశాల్లో కూడా అడవులు మరి మండిపోతా ఉంటాయి. ఇవన్నీ వాటంతటి వాటి రాపిడి ద్వారా ఎండాకాలంలో చెట్టు రాపిడి అయిపోయేసి గాలికి మంటలుగా మరి అవుతాయి. నిప్పు ఎలాగ వస్తుందో మనం ఎరుగుతాం చిన్ననాటి దినాల్లో కూడా, మనం చదువుకున్న దినాల్లో కూడా. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తాను అంటున్నాడంటే అడవులన్నీ కూడా అవన్నీ కూడా మరి కాలిపోతాయని అడవికి పోలుస్తున్నాడు. ఏ విధంగా దహించు అగ్నిగా, ఏ విధంగా రాజబెట్టిన ఆరిపోతున్న దాన్ని మళ్ళీ రాజబెట్టడం అనేది మనం చూసాం కదా ఇప్పటి వరకు. కాబట్టి ఆ విధంగా దహించి వేస్తానని ఒక అడవికి పోలుస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అడవులు ఏ విధంగా, అరణ్యాలు ఏ విధంగా కాలిపోతాయో మనకు ఇక్కడ పోల్చబడినట్టుగా మనకు క్షుణ్ణంగా అర్థమవడం కొరకు దేవుడు ఈ విధంగా రాశాడు. అది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు దక్షిణాన ఉన్న యూదా రాజ్యము. ఏదిది? ఏమంటున్నాడు? అది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు ఉత్తర రాజ్యంగా ఉంది. దక్షిణాన ఉన్న యూదా రాజ్యం. కాబట్టి ఈ రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. అందుకనే దాని వైపు చూసి అని మనం ఇప్పటి వరకు చదువుకుంటా వచ్చాం 45 నుండి 48 వరకు. ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యూదా రాజ్యం గురించి. అంతేగాక బబులోను సైన్యాలు ఉత్తర దిక్కు నుండి వచ్చి దాని దాడి చేసి. కాబట్టి ఏ విధంగా నాశనం చేయబోతున్నాడో భవిష్యత్ వాక్కును తెలియజేస్తూ వస్తున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేయమని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా యెహెజ్కేలు ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆ విధంగా ఆ రాజ్యము దక్షిణ రాజ్యము. ఏ రాజ్యం ఇది? ఇది దక్షిణ రాజ్యం. కాబట్టి ఈ దక్షిణ రాజ్యం గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. నిప్పు అంటే దాని ధ్వంసం చేసేందుకు దేవుడు శత్రువులకు పంపే తీర్పు. నిప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే తీర్పుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ప్రభు అయిన సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవుడు ధ్వంసం చేసేందుకు శత్రువులు పంపిస్తాను. ఇది సాదృశ్యం. ఇదంతా అడవికి, అగ్నికి రాజబెట్టడము, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నప్పుడు ఇవన్నీ సాదృశ్యంగా చెప్తున్నాడు. కాబట్టి ఏం చేస్తాను నేను? బబులోను సైన్యాలు ఉత్తర దిక్కు నుండి వస్తారు. బబులోను సైన్యాలు మీ మీదకి ఉత్తర దిక్కు నుండి వచ్చి దాడి చేస్తారు అంటున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ అడవికి పోలుస్తూ, నిప్పుకు పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి నిప్పు ధ్వంసం చేయడానికి క్షణాల్లో
ఇళ్ళు కుటుంబాలు ఆస్తులు క్షణాల్లోనే కనురెప్పపాటు కాలిపోతాయి. నిప్పుకంత శక్తి ఉంది. నిప్పు ద్వారా నిర్మూలం అయిపోతా ఉంటాయి. చాలా ప్రాంతాలు, వీధులు, ఊర్లు కాలిపోయిన విశేషం మనం వింటానే ఉంటాం. కాబట్టి ఇవన్నీ మనం విన్న విషయాలే. కాబట్టి అంటున్నాడు, ఇప్పుడు ఆ నిప్పు ఎవరు అనగా దేవుడు తీర్పుకు సాదృశ్యంగా ఉంది. దేవుడు తీర్చే తీర్పుకు నిప్పు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి శత్రువులను పంపి ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో చెప్తున్నాడు, నేను శత్రువులను పంపి తీర్పు తీరుస్తాను అంటున్నాడు. కాబట్టి వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవుని తీర్పు ఉంటుంది. అయితే ప్రభువు రాకడ వలన ఈ తీర్పులోండి మనం తప్పించబడ్డాం. ఎంత ధన్యులు మనం. నిజంగా ప్రభు రాకపోతే మన చేసిన పాపాలు మన మీదే ఉండేవి. అవి మనమే అనుభవించవలసిన వారమై ఉన్నాం. కేవలం ఆయన ఉచితమైన కృపతో, ఆయన ప్రేమతో రావడము, ఆయన నా పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలిగా ఆయన తన ప్రాణములు అర్పించి నీకు నాకు విమోచన, విడుదల, పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకము నుండి నన్ను విడుదల చేసి ఈనాడు తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంత రుణస్థులమై ఉంటున్నాం, ఎంత కృతజ్ఞత హృదయం కలిగిన వారు ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. మరి నువ్వు ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? నీ ప్రభు విషయంలో రోజు నోటి మాటలతో కాదు, రోజు నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో, నీ హృదయం నిండుగా, మనసు నిండుగా ప్రభా నేనా నాక ఎంత ప్రేమ నీవు చూపిస్తున్నావా నాయన? ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోలేనయ్యా నాయన, ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోలేను. అయితే విరిగి నలిగిన హృదయంతో మనసారా నీవిచ్చిన రక్షణతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రభుని ఎప్పుడు ఆరాధన సమయంలో కాదు, వింటున్న ప్రేమను ఆదివారమో లేక ప్రతిరోజు ఉదయకాలము BHL హెబ్రోన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆరాధన సమయంలోనే కాదు, నా అంశము, నా హృదయంలో ఉన్న మనోభావం ఏంటంటే, ప్రతి విశ్వాసి ప్రతి క్షణం దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ కార్యం ఎవరు చేయలేరు. తల్లిదండ్రులు చేసిన పాపం బిడ్డలు భరించలేరు, బిడ్డలు చేసిన పాపం తల్లిదండ్రులు భరించలేరు, వారి కొరకు ప్రాణాలు కూడా ఇవ్వలేరు. మన ప్రభు ఆయన ఉచితమైన ప్రేమతో ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత లేని వారము, అనర్హులము, అయోగ్యులము, అపాత్రులము మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టి తన రక్తము చిందించి నన్ను రక్షించుకున్నాడు. అలాంటప్పుడు మనం ఎంత కృతజ్ఞత హృదయంతో ప్రభుత్వం సన్నిహితంగా కన్నీళ్లు కార్చుకుంటూ, అయ్యా ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను యోగ్యును కానయ్యా, నేను యోగ్యురాలు కానయ్యా. ప్రతి క్షణం నీకు నిజంగా విరిగి నడిగిన హృదయం ఉంటే, నీ పాపముల విషయం నీకు పశ్చాత్తాపం ఉంటే, ఆయన చేసిన మేళ్లు బట్టి ప్రతి క్షణం కృతజ్ఞత హృదయంతో నిండి ఉండాలి. ఇప్పుడు 49వ వచనంలోకి వద్దాం. అయ్యో ప్రభువా యెహోవా, ఎవడు అంటున్నారు? యెహెజ్కేలు ప్రవక్త అంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో యెహోవా, అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గురించి చెప్పుకుందరని నేనంటిని. యెహెజ్కేలు ప్రవక్త. నిజంగా ప్రవక్తల గురించి మనం చూస్తే వారు ఎంతో ప్రయాసతో దేవుని వాక్యాన్ని అందించేవారుగా ఉంటున్నారు. అంతేకాదు 49వ వచనంలో ఈ మాటలన్నీ కూడా చూడండి, ఉదాహరణగా మనం తీసుకుంటే మాట్లాడటం వలన విశ్వాసులు సందేశాన్ని తిరస్కరించేందుకు మరింత అవకాశము దొరుకుతుందని, వారు తమను ఎగతాళి చేస్తారని యెహెజ్కేలు అనుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు ఒక బిడ్డ, దేవుని బిడ్డ
ఆరాధనలో నన్ను అందరూ అవమానపరిచేవాళ్ళే, నన్ను హేళన చేసేవాళ్ళే, ఎగతాళి చేసేవాళ్ళే అని తన అనుభవాన్ని పెట్టుకొని మనసారా దేవుణ్ణి ఆరాధించుకున్నది ఒక బిడ్డ. ఈరోజే ఎంతమంది వింటున్నారు? వింటున్న ప్రియమైన బిడ్డ, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నా 19 ఏళ్ల వయసులో, అనగా 20 ఏళ్ళు వేసుకుందాం రౌండ్ ఫిగర్ గా, 20 ఏళ్ల వయసు, 20 సంవత్సరాల వయసులో నేను విన్న వాక్యాలు దైవజనుడు భక్త్ సింగ్ గారు చెప్పినవి అయితేనేమి, అరవిందం గారు అయితేనేమి, మార్టిన్ గారు అయితేనేమి, జేస్ దాస్ గారు అయితేనేమి, సుందర్ సింగ్ గారు, తణుకు సుందర్ సింగ్ గారు అయితేనేమి, విజయవాడ మరి బెంజమిన్ గారు, ఆయన ఎప్పుడు 7 అంశాలు చెప్పేవాడు. ఆయన చెప్పిన వాక్యాలు. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. 72లో ఒక 20 తీసేసేయండి, ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు కూడా నా అంతరంగంలో తలపోసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాక్యమును శ్రద్ధగా విని అంతరంగములకు తీసుకొని అవగాహన చేసుకొని అన్వయించుకుంటేనే వస్తుంది. ఇది అన్వయించుకోకుండా ఈజీగా విని విని వదిలేసే వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళకి నిజంగా పశ్చాత్తాపం రాదు, కన్నీరు రాదు, బోధలు చేయడం మాత్రం వస్తాయి. కానీ వింటున్న ప్రియమైన బిడ్డ నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. నేను పోయి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ విధంగా అనుకుంటారని ఏఎస్కేల్ చెప్తా ఉన్నాడు. ఏఎస్కేల్ అనుకుంటున్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని నేను తీసుకుని పోయి చెప్తే వాళ్ళు తిరస్కరించేందుకు ఏమంటున్నాడు, మరింత అవకాశం దొరుకుతుందని వారు తనను ఎగతాళి చేస్తారని ఏఎస్కేల్ అనుకుంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏఎస్కేల్ అనుకుంటుంటాడు. కాబట్టి ఆ అనుభవంలోకి వస్తేనే కానీ ఎవరికి రాదు, కన్నీరు రాదు, పశ్చాత్తాపం రాదు, ఏమి రాదు. ఆ అనుభవాల్లోకి రారు కొంతమంది. ఆ వాక్యాన్ని అన్వయించుకోరు వాళ్ళు. అలా వినేసి వదిలేస్తారు. ఏం ప్రయోజనం? నీ లైఫ్ అంతా వేస్టే. ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ అలా వదిలేస్తూ నువ్వు అన్వయించుకోకుండా ఉండుంటే, వింటా బిడ్డ ఎవరో ఆ బిడ్డగా నాకు తెలియదు, కానీ నీ లైఫ్ లో చాలా వేస్ట్ అయిపోయినట్టే. ప్రతి వాక్యం లేఖనాది జీవవాక్యం. ఇది వాక్యం మనతో మాట్లాడుతుంటే మనం అన్వయించుకుంటే నీ లైఫ్, నీ జీవితంలో చాలా సార్థకం అవుతుంది. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా, ముగింపుగా ప్రభు మనకిస్తున్న సందేశం ఏంటంటే, దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలా, మన హృదయాలకి పూసుకోవాలి. పెయింట్ వేసినట్టుగా పూసేసుకోవాలి, మన హృదయాలకి అన్వయించుకోవాలి. అంతేకాదు పశ్చాత్తాపంతో ఏమన్నా పొరపాట్లు జరుగుతున్నా, మన నిజ జీవితాల్లో జరిగే పొరపాట్లు, తొట్టిల్లడం ఏదన్నా ఉంటే వాటిని సరి చేసుకోవడానికే అనుదినము దేవుడు బిహెచ్ఎల్ హెబ్రోన్ చర్చ్ ద్వారా ఆరాధన సమయాన్ని, బిహెచ్ఎల్ హెబ్రోన్ చర్చ్ ద్వారా చర్చ్ ఫ్యామిలీ ప్రేయర్ని ఏర్పాటు చేయడం వలన ఖచ్చితంగా మనం చాలా మంది కూర్చొని దేవుని వాక్యం వింటా ఉన్నారు. దేవునికి స్తోత్రము. ప్రభు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబాల్ని మెండుగా ఆశీర్వదించునుగాక. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని చక్కగా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ, వర్తమానికులు చెప్తున్నప్పుడు లేఖనాలు చూసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, అన్వయించుకుంటూ ప్రభుకి ఇష్టలుగా జీవించుదుముగాక. ఆమేన్.